హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఇంతగానో చూసుకుంటున్న ఈ సీజన్ ఫైనల్ రానే వచ్చింది. ఐపీఎల్ 2024 లాస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్కి ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. సో ముందుగా పిచ్ అనాలిసిస్, ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్న ముందు, కోల్కతా నైట్ రైడర్స్ కప్పు గెలుస్తుందా, సన్ రైజ్ హైదరాబాద్ కప్పు గెలుస్తుందా అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సో ఇందులో చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ ఇప్పటి వరకు 2016లో ఫైనల్ అనేది ఆడింది. అదేవిధంగా 2018 ఫైనల్ అనేది కూడా ఆడింది. అందులో ఒకసారి కప్పు విజేతగా విన్ అయింది. అదేవిధంగా కేకేఆర్ చూసుకుంటే 2012, 2014లో కప్ విన్నర్గా ఆడడం అనేది జరిగింది. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది మనం చూసుకుందాం. అదేవిధంగా పిచ్ అనాలిసిస్ చూసుకుంటే, ఇప్పటి వరకు చిదంబరం స్టేడియం అయిన దాంట్లో మ్యాచ్ అనేది జరగనుంది. ఇందులో ఇప్పటి వరకు 84 మ్యాచెస్ అనేవి జరిగాయి నిన్నటి మ్యాచ్తో కలుపుకొని. సో ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 46 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 38 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 246 పర్ 5 వికెట్స్ కోల్పోయి హై స్కోర్ అనేది ఉంది. మరియు లోయెస్ట్ స్కోర్స్ కూర్చుంటే 70 పర్ 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ అనేది ఉంది. మొదటగా హెడ్ టు హెడ్ చూసుకుంటే, కేకేఆర్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఓవరాల్గా 29 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 20 కేకేఆర్ గెలిస్తే 9 మాత్రమే సన్ రైజ్ హైదరాబాద్ అనేది విన్ అవ్వడం జరిగింది. లాస్ట్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ 19.3 ఓవర్లోనే 159కి ఆల్అౌట్ అయితే దాన్ని కేకేఆర్ 164 పర్ 2 వికెట్స్ కోల్పోయి 13.44 ఓవర్స్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో రాహుల్ త్రిపాఠి 55 రన్స్ చేశాడు, హెన్రీ క్లాసెన్ 32 రన్స్ చేశాడు, ప్యాట్ కమిన్స్ 30 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా మిచెల్ స్టార్క్ 3 వికెట్స్ అనేది తీసి అద్భుతమైన విన్స్ అనేది అందించాడు. కేకేఆర్ బ్యాటింగ్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 24 బాల్స్ లో 58 రన్స్ చేశాడు. నాట్అవుట్ గా వెంకటేష్ అయ్యర్ 51 రన్స్ అనేది చేశాడు. గుర్బస్ 23 రన్స్ అనేది చేశాడు. మొదటగా ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే, సన్ రైజ్ హైదరాబాద్ది ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, అబ్దుల్ సమద్ ప్లేస్లో వేరే వాళ్ళని ఆడించవచ్చు. అదేవిధంగా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, షాబాద్ అహ్మద్, నటరాజన్, జయదేవ్ ఉనాద్ ఖాన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ త్రిపాఠిని తీసుకుంటారు. మార్కమ్ బ్రదర్గా ఫిలిప్స్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కీ ప్లేయర్స్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్ అనేది చూసుకుంటే, ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం రాణించాడు. అదేవిధంగా 14 మ్యాచ్ లో 567 రన్స్ అనేది చేశాడు. అభిషేక్ శర్మ ఫస్ట్ నిన్నటి మ్యాచ్ లో స్టార్టింగ్ లో 6 2D 4 కొట్టడం ఒకటికి అవుట్ అయ్యాడు. 15 మ్యాచెస్ లో 482 రన్స్ చేశాడు. హెన్రీ క్లాసెన్ నిన్న అద్భుతమైన హాఫ్ సెంచరీ అనేది చేశాడు, టీమ్ ని ఆదుకున్నాడు. ఓవరాల్ గా 15 మ్యాచెస్ ఆడి ఈ సీజన్ లో 463 రన్స్ అనేది చేశాడు. నటరాజన్ చూసుకుంటే నిన్న మోస్ట్ డాట్ బాల్స్ అనేది చేశాడు. 13 మ్యాచెస్ లో 19 వికెట్స్ అనేది తీయడం జరిగింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 15 మ్యాచెస్ ఆడి 17 వికెట్స్ అనేది తీసి అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ అనేది చేస్తున్నాడు. షాబాజ్ అహ్మద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్. లాస్ట్ ఆర్ఆర్ మ్యాచ్ లో 3 వికెట్స్ అనేది తీసి మ్యాచ్ ని టర్న్ చేశాడు అద్భుతమైన మ్యాచ్ లో. కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే, గుర్బాజ్ వికెట్ కీపర్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసూల్, మందీప్ సింగ్, అంకుల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ వరారాని తీసుకునే అవకాశం అనేది ఉంది. కీ ప్లేయర్స్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకుంటే, సునీల్ నారాయణ్ చూసుకుంటే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కేకేఆర్ యొక్క 14 మ్యాచెస్ ఆడి 482 రన్స్ అనేది చేయడం జరిగింది. అద్భుతమైన బౌలింగ్ కూడా వేస్తున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. 14 మ్యాచెస్ లో 345 రన్స్ అనేది చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ కూల్ గా చేస్తున్నాడు. వెంకటేష్ చూసుకుంటే లాస్ట్ పార్ట్నర్షిప్ నుంచి 51 రన్స్ అనేది చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. 13 మ్యాచెస్ లో 318 రన్స్ అనేది చేశాడు.
అదేవిధంగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ 14 మ్యాచెస్ లో 20 వికెట్స్ అనేది తీశాడు. రేపు చెన్నై మ్యాచ్ లో ఎలా తీసాడు అనేది ఒకసారి చూసాం. అదేవిధంగా హర్షిత్ రాణా 12 మ్యాచెస్ ఆడి 17 వికెట్స్ అనేది తీసి అద్భుతమైన స్పెల్ అనేది కంప్లీట్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ మిచెల్ స్టార్క్ 3 వికెట్స్ అనేది కీలక వికెట్స్ అనేది తీసి సన్ రైజ్ ని దెబ్బ కొట్టాడు. సో ఈ మ్యాచ్ లో చూద్దాం. సో గైస్, మీరేమనుకుంటున్నారు? కేకేఆర్ స్పిన్ కి సన్ రైజ్ అనేది తట్టుకుంటుందా, లేకపోతే సన్ రైజ్ బ్యాటింగ్ కి కేకేఆర్ అనేది బౌలింగ్ ఏమనుకుంటుందా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.